తిరుమల పైన, దేవుడి పైన, పుణ్యక్షేత్రాల పైన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం సులభమని భావించి టీడీపీ ఆ అటాక్ మొదలుపెట్టింది. ఎందుకంటే జగన్ మత విశ్వాసాల వల్ల తమకు అధిక అవకాశం వస్తుంది అనే రాజకీయ లక్ష్యంతో అటాక్ మొదలు పెట్టారు. కానీ అదేం విచిత్రమో కానీ ఆ అటాక్ జరుగుతున్న సమయంలోనే తిరుపతిలో టోకన్ల జారీలో తొక్కిసలాట్లో చనిపోయారు. మీకు సింహాచలంలో గోడకూలి చనిపోయారు. అంటే ఒకవైపు ఏమో దేవుడి చుట్టూ రాజకీయం నడుస్తుంటే, మరోవైపు వైసీపీకి స్కోరింగ్ పాయింట్స్ ఇచ్చాయి కదా. అనుకోకుండా జరిగిన ఘటనలా, వైఫల్యంతో జరిగిన ఘటనలా ఏదన్నా కానివ్వండి, దాన్ని సమర్థించుకోవటానికి టీడీపీ అనుకూల మీడియా పడ్డ పాటలు హాస్యాస్పదం. మీకు పత్రికల్లో రాశారు, జగన్మోహన్ రెడ్డి టోకన్ల విధానాన్ని మార్చడం వల్లనే ఇది జరిగింది అని. జగన్మోహన్ రెడ్డి టోకన్ల విధానం మాత్రం మీరు అధికారులకి మీరు మార్చుకోండి. మళ్ళీ ఆఖరికి అది కూడా అంటే వీళ్ళ హయాంలో జరిగితే ఆ పొరపాటు కూడా గత ప్రభుత్వ విధానం వల్ల జరిగింది. గత ప్రభుత్వ విధానాన్ని ఎవరు ఫాలో కమ్మన్నాడు మిమ్మల్ని? అందువల్ల ఒక రకంగా ఇరకాటంలో పడుతున్నారు. సింహాచలంలో అదే జరిగింది, మీకు ఇక్కడ జరిగింది తొక్కిసలాట్లో. తర్వాత మీకు ఇంకో టెక్కలిలోనే ఇక్కడ జరిగింది, ఉత్తరాంధ్రలోనే ఒక ప్రైవేట్ టెంపుల్ లో జరిగిన తొక్కిసలాట్లు కూడా చనిపోయారు కదా, కాశీబుగ్గలో. సో ఇప్పుడు మీకు ఈ అంటే 2024 లో కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ మత విశ్వాసాలు ప్రజలకు తెలుసు గనక జగన్ ను మతం అంశంలో దెబ్బతీయచ్చు అనే లక్ష్యంతో కూటమి పనిచేయడం మొదలుపెట్టింది. వరుస పెట్టి తిరుపతిలో తొక్కిసలాట, కాశీబుగ్గలో తొక్కిసలాట, సింహాచలంలో గోడకూలుడు వరుస పెట్టి జరిగాయి. ప్రజలకు విశ్వాసాలు ఎక్కువ.